మట్టిని మెత్తగా తొక్కి పిసికి ఇటుకలను తయారు చేసి ఇల్లు కట్టేవారిది ఏ కులం? ఇల్లు కట్టేవారిది ఏ కులం? కడుపు మార్చుకొని దున్నిన చాలులో పంటను పండించి ధాన్యరాశులను బస్తాలకు ఎత్తినప్పుడు రైతుదే కులం? రైతుదే కులం? ఏ మతం? ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఆ కొలిమి సెగలు తగిలి పేగులు మాడిపోతున్నాయి. బొగ్గు గుట్టలను తవ్వినప్పుడు దుమ్ము ధూళి వల్ల దగ్గుతో కార్మికుని ఆరోగ్యం క్షీణిస్తుంది. వీరిది ఏ కులం? ఏ మతం? ఇక్కడ కార్మికుని పేగులను పొగ గొట్టాలతో కవి పోల్చాడు. మాడిన అన్నం తింటూ కూడా నేలను దున్నుతూ వరి పంటను పండించే రైతుది ఏ కులం? మండే ఎండలో బండలను అందమైన ఆకృతులలో విగ్రహాలను చెక్కిన శ్రమజీవి శిల్పిది ఏ కులం? ఏ మతం? దైవ పూజకు తీసుకొని వెళ్ళే బుట్టలను అల్లి ఇచ్చిన వారిది ఏ కులం? భక్తితో రామకోటి రాసుకునేవారికి కాగితాలను తయారు చేసే శ్రామికులది ఏ కులం? ఏ మతం? జంతువుల చర్మంతో చెప్పులు తయారు చేసి ఇచ్చిన వారిది ఏ కులం? ఏ మతం? బతకడానికి తిండి లేక జనం కోసం కుండలను తయారు చేసిన శ్రమజీవులది ఏ కులం? ఏ మతం? గడ్డాలు మీసాలు జుట్టు పెంచుకొని వచ్చిన వారికి క్షవరాలు చేసేవారిది ఏ కులం? మురికి బట్టలను మల్లె పువ్వుల వలె తెల్లగా ఉతికి ఇచ్చే వారిది ఏ కులం? ఏ మతం? ఇట్లా వారి శ్రమను సమాజం వాడుకుంటుంది. వారు ప్రజల అవసరాలను తీరుస్తూనే ఉన్నారు. మీ కల్పిత మాటలకు కాలం చెల్లింది. అబద్ధాలతో ఉన్న మాటలను వినం. వాటికి చెదలు పట్టినాయి. ఆగకుండా సాగిన మీ పాత ఆలోచనల రథం విరిగిపోయింది. ఆగకుండా సాగిన మీ పాత ఆలోచనల రథం విరిగిపోయింది. కులాల్లోని అన్ని శాఖలను వేరు చేసి అనైక్యతను సృష్టించాలని చూసేవారికి గుణపాఠంగా చెమటను చిందించే శ్రామికులు అందరూ చేయి కలిపి నిలబడతారు. అప్పుడే నవసమాజం సమసమాజం ఏర్పడుతుంది. అన్ని వృత్తుల సేవల వల్ల సమాజం ఎట్లాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతున్నది. అవసరాలు తీర్చేటప్పుడు లేని కులం మిగతా సందర్భాలలో ఎందుకని కవి ప్రశ్నిస్తున్నాడు.
ఈ గేయంలో సామాజిక చైతన్యం, విశాల దృక్పథం కనిపిస్తుంది.